అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో కాలేజ్ గర్ల్స్ కి ఈజీగా 2 minutes ఆర్ జస్ట్ 1 minute లో ఈజీగా అయిపోయే హెయిర్ స్టైల్స్ కొన్ని చూద్దాం. సో ఫస్ట్లీ నా హెయిర్ అయితే చాలా వెట్గా ఉంది. ఇక్కడ నుంచి నేను చూపిస్తాను. జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ హెయిర్ వాష్ చేసుకుని వచ్చాను. ఇంకా హెయిర్ కూడా సరిగ్గా డ్రై అవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని డ్రై చేసుకుంటూ నేను మీకు కొన్ని ఈజీ హెయిర్ స్టైల్స్ ఈజీగా విత్ ఇన్ 2-3 minutesలోనే ఈజీగా హెయిర్ స్టైల్స్ ఎలా చేసేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో కలిపోదాం. ఫస్ట్ అయితే హెయిర్ అంతా వెట్గా ఉంది కదా, దానికి నేను డ్రైయర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ హెయిర్ డ్రైయర్ అండ్ దెన్ కొంచెం బ్లో డ్రై చేసుకుంటా. మొన్న నేను తీసుకున్నాను కదా హెయిర్ డ్రైయర్ అండ్ హెయిర్ బ్లోవర్, అది అర్బన్ యూక్ బ్రాండ్ నుంచి. అదే ఇది అందరూ ఇది ఎంతకు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు కదా. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశాను కదా, అమెజాన్లో దీన్ని నేను కొనుక్కున్నాను. ఇది మనకి 3-in-1 వస్తుంది అనమాట. ఇందులో మనకి లైక్ చూపిస్తాను విత్ పార్ట్స్. మనకి ఇలా ఒక 3-in-1 అనమాట. ఇది ఇలా 3 parts గా వస్తాయి. ఇదేమో మెయిన్ హెడ్, వీటికి ఇలా 2 heads ఇస్తారు. ఇది వచ్చేసి డ్రైయర్ అండ్ ఇది బ్లోవర్ అనమాట. ఇది బ్లో బ్రష్. సో దీనికి మనం హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ బ్లో చేసుకునేటప్పుడు ఎటువంటి కోంబ్ యూజ్ చేయాల్సిన లేదు. సో ఇదే కోంబ్ వేలో వచ్చింది కాబట్టి ఇది హెయిర్ బ్లోవర్, హెయిర్ బ్లో బ్రష్. ఇదేమో డ్రైయర్. సో మనకి ఏది కావాల్స్తే అప్పుడు అది మనం సెక్షన్స్ హెయిర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే హెయిర్ కొంచెం వెట్గా ఉంది. సో దీన్ని మనం ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇక్కడ కీ అనమాట. ఈ కీని డౌన్ చేసి దీన్ని ఇన్సర్ట్ చేసి ఇలా తిప్పితే అయిపోతుంది. అంతే, దీన్ని ఇన్సర్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ మనకి హీట్ సెక్షన్స్ ఉంటాయి. హై, లో, మీడియం, కూల్. మనకి ఏది కావాలంటే అలా, మనకు కొంచెం ఎక్కువ కావాలంటే హై పెట్టుకోవచ్చు, లేదు లో కావాలంటే లోలో, మీడియం ఉంది, హై ఉంది, ఏదైనా కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. యాజ్ ఇక్కడ నేను చూపించినట్టు ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొంచెం మీడియం పెట్టుకుంటా. సో ఇది ఇలా కొంచెం ఇప్పుడు హెయిర్ డ్రై కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని బ్లో చేస్తాను, హెయిర్ బ్లోవర్ని. సో సేమ్ యాజ్ ఇందాక మనం పెట్టినట్టే దీన్ని కీ కిందకి లాగి ఇలా తిప్పి లాగితే వచ్చేస్తుంది. ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ చాలా లైట్ వెయిట్లో ఉంది. ఈజీగా హ్యాండిల్ కూడా చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అందరూ దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని రివ్యూ చెప్పండి అన్ని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో అందుకని ఈ వీడియోలో చూపించేస్తున్నాను, సో దట్ మీకు యూజ్ అయినట్టు ఉంటుందని. నెక్స్ట్ ఈ బ్లో బ్రష్ అనమాట. ఈ బ్లో బ్రష్ ని మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇందాక చూపించినట్టు కీ డౌన్ చేస్తాము. బ్లో బ్రష్ ని ఇందులోకి ఇన్సర్ట్ చేసి తిప్పి లాక్ చేయడమే. సో హెయిర్ అయితే డ్రై అయిపోయింది కదా. డ్రై అయిపోయిన హెయిర్ కి ఇప్పుడు నేను కొంచెం ఫస్ట్లీ హెయిర్ సిరమ్ యూజ్ చేస్తున్నాను ఆల్స్ గుడ్నెస్ నుంచి. నేను ఇంతకుముందు లివాన్ హెయిర్ సిరమ్ యూజ్ చేసేదాన్ని, ఆ తర్వాత అది యూజ్ చేయట్లేదు. తర్వాత ఆల్స్ గుడ్నెస్ యూజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది, సో అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ హెయిర్ సిరమ్ కూడా మంచిగా అప్లై చేసేసిన తర్వాత హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. మనం ఎలాంటి హెయిర్ డివైస్, హెయిర్ కి ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేయండి. పర్టికులర్ బీ బ్లంట్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తానని. బేసిక్ గా నేను హెయిర్ డ్రై అయిపోయింది కదా, డ్రై అయిపోయిన హెయిర్ కి ఇప్పుడు నేను కొంచెం ఫస్ట్లీ హెయిర్ సిరమ్ యూజ్ చేస్తున్నాను ఆల్స్ గుడ్నెస్ నుంచి. నేను ఇంతకుముందు లివాన్ హెయిర్ సిరమ్ యూజ్ చేసేదాన్ని, ఆ తర్వాత అది యూజ్ చేయట్లేదు. తర్వాత ఆల్స్ గుడ్నెస్ యూజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది, సో అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ హెయిర్ సిరమ్ కూడా మంచిగా అప్లై చేసేసిన తర్వాత హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. మనం ఎలాంటి హెయిర్ డివైస్, హెయిర్ కి ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేయండి. అది కూడా నేనైతే బీ బ్లంట్ నుంచి యూజ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి తెలిసిందే. నేను ఈ పర్టికులర్ బీ బ్లంట్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తానని. బేసిక్ గా నేను హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని ఇలా హెయిర్ కి అప్లై చేయను. నిజానికి ఇప్పుడు వీడియో కదా బాగోదని చెప్పి యూజ్ చేస్తున్నాను. నిజానికి నేను అలా యూజ్ చేయను, చేతులు వేసుకుని స్ప్రే చేసుకుంటాను. సో దట్ ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, డైరెక్ట్ గా నేను హెయిర్ బ్లో చేసుకోవడానికి వెళ్ళిపోతాను. ఒక సైడ్ అంతా కూడా ఇలా ఫుల్లీ హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని స్ప్రే చేసుకుంటాను. నాకు ఇలా ప్రోడక్ట్ ఎక్కువ వేస్ట్ చేస్తే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. సో వన్స్ అయిపోయిన తర్వాత ఇందులో హీట్ సెట్టింగ్స్, మనకి ఏ హీట్ కావాలో హీట్ పెట్టేసుకొని
అలా హెయిర్కి అప్లై చేయను నిజానికి. ఇప్పుడు వీడియో కదా బాగోదని చెప్పి యూజ్ చేస్తున్నాను. నిజానికి నేను అలా యూజ్ చేయను, చేతులు వేసుకుని స్ప్రే చేసుకుంటాను. సో దట్ ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, డైరెక్ట్ గా నేను హెయిర్ బ్లో చేసుకోవడానికి వెళ్ళిపోతాను. ఒక సైడ్ అంతా కూడా ఇలా ఫుల్లీ హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని స్ప్రే చేసుకుంటాను. నాకు ఇలా ప్రోడక్ట్ ఎక్కువ వేస్ట్ చేస్తే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. మెయిన్లీ ఇది ఆల్ హెయిర్ టైప్స్ కి కూడా సెట్ అయిపోతుంది. అండ్ ఇందులో కూడా హీట్ సెట్టింగ్స్ ఉంటాయి, 5 హీట్ సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ అలానే ఇందులో ఎందుకు నచ్చిందో చెప్తాను. ఇందులో మనకి సెరామిక్ ప్లేట్స్ ఉంటాయి, సో దట్ మన హెయిర్ అంత ఈజీగా పాడవద్దు. మనకి హెయిర్ కాలిపోవడం అలా ఇలా అంటారు కదా, అలా ఏం అవ్వదు. ఎందుకంటే ఇవి సెరామిక్ ప్లేట్స్ అండ్ ఇది 1200 వాల్స్ ఉంటుంది. సో ఇందులో ఇది ఎలా తీసుకున్నా సరే ప్రోడక్ట్ చాలా బాగుంది. మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, కావాలంటే మీకు కింద ఇస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ ఒక సైడ్ బ్లో కూడా చేసుకుంటాను. నేను ఎటువంటి చిక్కులేమి ఇప్పలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి బ్రష్ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఈ బ్రష్ మనకి ఇప్పేస్తుంది. సో ఇప్పుడు నేను మాట్లాడుతూ అయితే చేయలేను, ఎందుకంటే ఇది కొంచెం సౌండ్ వస్తుంది. యాజ్ సి ఇలా సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు నేను మాట్లాడుతూ చెప్తే మీకు వినపడదు. సో మిగిలినంత వాయిస్ ఓవర్లో చెప్తూ ఇక్కడ నేను బ్లో డ్రై చేసేస్తాను. సో ఈజీగా హెయిర్ని ఇలా బ్లో చేసేసాను. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే నా నార్మల్ హెయిర్ కన్నా నా ఈ బ్లో డ్రై చేసిన హెయిర్ ఇంకొంచెం ఎక్కువ వాల్యూమ్గా కనిపిస్తుంది. సో అందుకు నాకు మెయిన్లీ ఈ ప్రోడక్ట్ కొనుక్కున్నాక అర్థమైంది హెయిర్ బ్లో చేస్తే ఇంత వాల్యూమ్నెస్గా ఎక్కువ ఒత్తుగా కనిపిస్తుందని. సో అది ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను హెయిర్ బ్లో చేసేస్తాను. హెయిర్ కలర్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. హెయిర్ కర్ల్స్ చూసారు ఎక్కడ ఎంత బాగా వస్తుందో. సేమ్ లైక్ మనం సేలూన్ లో చేపించుకుంటాం కదా పార్లర్ లో, అలానే వస్తుంది. కట్ అయితే మనకి మంచి హెయిర్ కట్ ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది. సో మీరు ఇక్కడ చూస్తుంటే హెయిర్ భలే బ్లో అవుతుంది. చూపిస్తాను. కంప్లీట్లీ ఇలా బ్లో డ్రై చేసేసుకున్నాను. నేను మీకు వీడియోలో కొంచెం ఎక్కువసేపు చూపించానేమో, కానీ నిజానికి బయట నేను రెగ్యులర్గా కాలేజ్కి యూజ్ చేస్తున్నప్పుడు అయితే 5 minutesలో మంచిగా హెయిర్ అంతా కూడా బ్లో అయిపోతుంది. జస్ట్ 5 minutes కూడా పట్టట్లేదు, 2-3 minutesలో హెయిర్ అంతా కూడా చాలా వాల్యూమ్గా బ్లోయిగ్గా కనిపిస్తుంది. సో
ఎవరైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అలా కాలేజ్కి వెళ్ళే ముందు ఈజీగా హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలంటే ఈ ప్రోడక్ట్ బాగా పనికొస్తుంది. ఒకవేళ మీకు కావాలంటే వీలైతే నా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే నా కోడ్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, వెళ్ళి తీసుకోండి. సో దట్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది. సో అదనమాట ఈ ప్రోడక్ట్ కోసం ఇంకా నేను మంచిగా హెయిర్ స్టైల్స్లోకి వెళ్ళిపోతాను. సో ఈజీ హెయిర్ స్టైల్స్ చేసుకుందాం కాలేజ్కి మనం. సో బేసిక్గా ఇలాంటి క్లచెస్ మనం ఎక్కువగా వాడతాం కదా, ఇలాంటి క్లచ్తో ఈజీ హెయిర్ స్టైల్ ఫర్ కాలేజ్ చూపిస్తాను. నార్మల్ బేసిక్ హెయిర్ స్టైల్ నాకు నార్మల్ కోంబే యూజ్ చేస్తున్నాను. జస్ట్ మనకి కాలేజ్కి వెళ్ళేటప్పుడు హెయిర్ స్టైల్కి అంతగా టైం ఉండదు కాబట్టి హెయిర్ని అంతా కూడా పైకి పెట్టేసుకొని ఈ క్లచ్ని పెట్టేసి హెయిర్ బ్లో చేసాం కాబట్టి కొంచెం వాల్యూమ్గా కనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఉన్నదాన్ని కొంచెం వాల్యూమ్నెస్గా తీసి ఇప్పుడు ఇక్కడ సైడ్ ఫంక్స్ ఉంటాయి కదా మనకి, ఇలా అయితే ఈజీగా నేనైతే నా బేసిక్ కాలేజ్ హెయిర్ స్టైల్ ఇది. సో నాకు అందరూ అడుగుతారు కదా, సో నాకు షేర్ చేయాలనిపించింది. సో ఈ కాలేజ్ హెయిర్ స్టైల్ హెయిర్ చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. ఈజీ హెయిర్ స్టైల్ చాలా తక్కువ సేపులో అయిపోతుంది. ఫైనలీ ఈ కొన్ని హెయిర్ స్టైల్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేయగలిగాను. అండ్ మెయిన్లీ నా హెయిర్ స్టైల్, నా బేసిక్ హెయిర్ స్టైల్స్లో అందరికి బాగా నచ్చేది ఇది నేను చాలా ఈజీగా క్రియేట్ చేశాను. చూసారు కదా, జస్ట్ ఒక మధ్య పాపెట్ తీసాను. ఫ్రంట్ మనకి ఇక్కడ వాల్యూమ్నెస్గా రావాలంటే ఫస్ట్ మనం హెయిర్ని ఇలా చేసి ఒకేసారి బ్యాక్ చేసి పోనీ వేస్తే ఇక్కడ వాల్యూమ్ వస్తుంది. అండ్ మనం బ్లో డ్రై చేసాం కాబట్టి ఇంకా వాల్యూమ్గా కనిపిస్తుంది. సో ఈ హెయిర్ స్టైల్ చాలా ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా చూసారు కదా, నార్మల్ పోనీ విత్ మధ్యలో పాపిడి తీస్తామంతే. సో ఇందులో మీకు ఏ హెయిర్ స్టైల్ వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఏమైనా మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేసేయండి. డెఫినెట్గా నేను లాంగ్ వీడియోస్ ఇక్కడి నుంచి అప్లోడ్ చేసేస్తాను. అండ్ అందరూ కూడా డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేయండి అని అడుగుతాను కదా, నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్ని అప్లోడ్ చేస్తాను. అంతే మరి ఇంక